వెల్కమ్ టు కాంతారా మ్యాథ్స్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇచ్చేసి సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్రెడీ సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అయితే ఇక్కడ మనకున్న ఈ ఫార్ములాస్ని ప్రూవ్ చేయడం నేర్చుకుందాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ ఎలా అవుతుందో 1 by 1 నేర్చుకుందాం. సో నౌ థర్డ్ ఫార్ములా ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ ఫార్ములా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ అనేది మనకి ఈ సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ బేస్ చేసుకొని ఈ ఆన్సర్ అయితే వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒకసారి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఫస్ట్ లెట్స్ గో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ అండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ కావాలంటే ముందు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఈ రెండు కూడా మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ సి బై ఏ. వీటిని మనం యూజ్ చేసి ఆల్ఫా స్క్వేర్, ఇప్పుడు నేను థర్డ్ ఫార్ములాని డెరైవ్ చేస్తున్నాను. థర్డ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా మనం డెరైవ్ చేయడం కోసం మనకి ముందుగా ఫార్ములా తెలిసి ఉండాలి. అదేంటంటే జనరల్గా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఇది అందరికి తెలిసిన ఫార్ములా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాలో మనకు కావాల్సిన పాయింట్ అన్నది ఇక్కడ ఉంది. ఏంటది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. కాబట్టి 2 ఆల్ఫా బీటాని మనం ట్రాన్స్పోజ్ తీసుకున్నట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అవుతుంది. ఇది మనకు అవసరమైనటువంటి ఫార్ములా. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా అనేటప్పటికి మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటూ పోతే మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. సో ఇది బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఎల్సిఎం చేసుకున్నట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి? ఏ స్క్వేర్కి ఏకి ఎల్సిఎం ఏ స్క్వేర్ అవుతుందండి. సో ఏ స్క్వేర్ ఎల్సిఎం కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ ఉంది మనకి, ఏ స్క్వేర్ డినామినేటర్లో ఉందంటే ఇంకొక ఏ నీడ్ అనమాట. సో కాబట్టి ఆ ఏతో దీన్ని మల్టిప్లై చేస్తే 2ca ఆర్ 2ac. సో ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ca అనొచ్చు, దీన్ని 2ac అని కూడా చెప్పుకుంటాం. సో ఇది ఫార్ములా నెంబరు 3 అండి. ఫార్ములా నెంబర్ 3. నౌ డిస్కస్ ఫార్ములా నెంబర్ 4 ఆల్సో. సో మిగతా అన్ని మనం చేద్దాం. ఒక్కొక్క వీడియోకి 1 or 2 ఫార్ములాస్ని సాల్వ్ చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ దానికి వెళ్తున్నానండి. సో నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 4, దీన్ని ఒకసారి మాట్లాడుకుందాం. ఫార్ములా నెంబర్ 4 ఏంటంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ డిస్కస్ చేద్దాం. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ డిస్కస్ చేసినప్పుడు కూడా మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ సి బై ఏ, వీటిని తీసుకుని మాత్రమే మనం ప్రూవ్ చేస్తాం. ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్
ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ కోసం మనం ఒక ఫార్ములాని రాద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఏం చెప్తుందంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 alpha beta into alpha plus beta. By using this formula and we solve the remaining total solution. First మనకి alpha plus beta alpha cube beta cube కావాలి కాబట్టి alpha cube plus beta cube equal to alpha plus beta whole cube minus 3 alpha into beta alpha plus beta. సో మనం ఈ ఫార్ములాని పైన ఉన్న ఫార్ములా నుంచి డిరైవ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి అవసరమైనటువంటి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటాలోకి టోటల్ ఈక్వేషన్ అన్నది కన్వర్ట్ అయిపోయింది. కాబట్టి ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవసరమైన వాల్యూస్ని మనం ఆ పర్టికులర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ సి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ బి బై ఏ. ఇప్పుడు మైనస్ను కీప్ చేస్తే మళ్ళీ మైనస్ వస్తుంది. బీటా క్యూబ్ బై ఏ క్యూబ్. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇది ఒక మైనస్ కలిపి ప్లస్గా మారి 3bc బై ఏ స్క్వేర్. ఇంకా ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏ క్యూబ్ ఏ స్క్వేర్, ఎల్సిఎం ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది. సో ఏ క్యూబ్ కాబట్టి -3 క్యూబ్. ఇక్కడ మీరు ఏ స్క్వేర్ ఇక్కడ ఏ క్యూబ్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొక ఏ నీడ్ అనమాట. ఈ ఏతో పైన న్యూమరేటర్ని కానీ మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 3abc. సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈ 3abcని ఫ్రంట్లో రాసుకుంటే 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. ఇది మనకు అవసరమైనటువంటి ఫార్ములా. సో రిమైనింగ్ ఫార్ములాస్ కూడా ద నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. అండ్ ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.